ధర్మపీఠం దృష్టికి నమస్కారం. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని గాన గంధర్వ పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం థియేటర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ విభాగానికి సంబంధించి ఆ విభాగాధిపతి అయినటువంటి శ్రీ భూషణ్ గారితో మనం అసలు ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా థియేటర్ ఆర్ట్స్ మీద ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు, ఒక కోర్సుని డిజైన్ చేశారు. ఆ పీజీ కోర్స్ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంది, అది ఎప్పటి నుంచి దాని యాక్టివిటీ స్టార్ట్ అయినటువంటి విషయాల్ని భూషణ్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఏంటి ఇక్కడ మనకి నడుస్తున్నటువంటి ఈ గాన గంధర్వ పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఎలా నడుస్తున్నాయి, ప్రవేశించాలంటే విద్యార్థులు ఎలాంటి పరీక్షలను రాయాల్సి ఉంటుందా? అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరంలో 2023-24 సంబంధించి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీరందరి యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని బయట ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు గారు పట్టేటి రాజశేఖర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఒక స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో సంగీతం, నృత్యం, అలాగే థియేటర్ ఆర్ట్స్, సినిమా, టీవీ వీటి మీద కోర్సులు ఉండాలనేది ఆయన నిర్ణయం. ఆయన నిర్ణయించుకున్న దాని ప్రకారం మిగతా యంత్రాంగాన్ని యొక్క సపోర్ట్ తీసుకొని ఈ కోర్సుని గత 9 నెలలుగా మొదలుపెట్టి చేయటం జరిగింది. ఇది ముఖ్యంగా ఏదో ఒక డిగ్రీ చేసినటువంటి, అంటే 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కొద్దిపాటి అనుభవం ఉండి నటనలోనో లేకపోతే డైరెక్షన్లోనో రచన వ్యాసంగంలోనో ఇతరత్ర ఏదైనా రంగంలో కొద్దిగా అనుభవం ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకుని వస్తే వాళ్ళు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. ఇక ఈ కోర్సు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ థియేటర్ ఆర్ట్స్ అనేది పెట్టడం జరిగింది. కానీ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ కోర్సు లేదు. అంటే గత 45-50 సంవత్సరాల యొక్క కళ ఈ ప్రాంతంలో ఉండేటువంటి రంగస్థల కళాకారులు కానీ, నటులు కానీ, దర్శకులు కానీ, రచయితలు కానీ కళలు కన్నటువంటి కళ సాకారం చేసింది మన పట్టేటి రాజశేఖర్ గారు. ఒక రకంగా ఇది ఆయనకి మానసపుత్రిక. ఆయన తీసుకున్న నిర్ణయాల మేరకు, ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహాల మేరకు చక్కటి సపోర్ట్ ఇవ్వటం మూలంగా ఇది రోజు రోజుకి పెరుగుతూ ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ ఈ రంగస్థల కళల్లో ఒక 8 మంది విద్యార్థులు, అలాగే సినిమా టీవీలో ఒక 5 విద్యార్థులు ఈ శిక్షణ పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా కొన్ని రంగాల్లో, అంటే నటన పరంగా కానీ దర్శకత్వ పరంగా కానీ వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు కొంతమంది దీంట్లో జాయిన్ అయ్యారు. సశాస్త్రీయంగా రంగస్థల కళలు, సశాస్త్రీయంగా సినిమా టీవీ గురించి తెలుసుకోవాలని. అలాగే కొంతమంది రిటైర్ అయిపోయినటువంటి సిబ్బంది కూడా, గవర్నమెంట్ సిబ్బంది కానీ అధ్యాపకులు కానీ కూడా 2-3 జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు నటులుగానో దర్శకులుగానో ఇంకొద్దిగా పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఔత్సాహికంతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఇది కాకుండా దీంతోపాటు సాయంకాలం పూట ఈ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నాటక రంగం అంతా కూడా పరిషత్ నాటక రంగం కాబట్టి దాంట్లో ఉండేటువంటి నటులు దర్శకులకు కూడా ఒక సశాస్త్రీయంగా ఒక సర్టిఫికేట్ కావాలని, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించిన పద్ధతి మేరకు ఇక్కడ ఈవినింగ్ పీజీ డిప్లొమా లెవెల్లో డిప్లొమా కోర్సు పెట్టడం జరిగింది. అది 1 సంవత్సరం, అంటే 2 సెమిస్టర్లు ఉంటాయి. దీంట్లో అర్హత ఏంటంటే 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు, వాళ్ళ అనుభవంతో వాళ్ళు చేరచ్చు. దాంట్లో కూడా 11 మంది జాయిన్ అయ్యారు. ఆ కార్యక్రమాలు ఆ క్లాసులు అవన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో 70% ప్రాక్టికల్ జరుగుతుంది, 30% వచ్చేసి థియరీ ఉండేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. థియరీ వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని తెలియచేస్తూ ప్రాక్టికల్గా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళు రంగరించి దాన్ని ఒక రూపంలో తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ కోర్సు వల్ల ఉపయోగం ఏంటంటే, జనరల్గా ఏంటంటే ఏ విశ్వవిద్యాలయం అయినా సరే ఈ థియేటర్ ఆర్ట్స్, సినిమా, టీవీ చేస్తే చాలామంది వరకు వాళ్ళు
ఔత్సాహిక రంగాలైనటువంటి ప్రొఫెషనల్ రంగాలైనటువంటి సినిమా టీవీలకు పోయి యాక్ట్ చేసుకోవాలి, ఆ రంగాల్లో స్థిరపడాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ఇది కూడా సిలబస్ రూపొందించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుండటం కోసం ఈ ప్రొఫెషనల్ రంగాల్లో వాళ్ళు నిలదొక్కుకోవడం కోసం సపోర్టింగ్గా ఉండేటట్టు సిలబస్ చేశాం. అయితే ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఒక రంగస్థల కళలో సినిమా టీవీలోనో వాళ్ళు నేర్చుకుంటే ఆయా రంగాలకే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కానీ, లేకపోతే మిగతా రంగాలు ఏవైతే వైద్య రంగాల్లో థియేటర్ థెరపీ కానీ, సినిమాకి సంబంధించిన స్ట్రాటజీస్ చేసుకోవడం కోసం గవర్నమెంట్కి సంబంధించిన వివిధ శాఖల్లో వాళ్ళు రికార్డింగ్ కోసం వాటికి పనికి వస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్పెషలిస్టులు కానీ, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ స్పెషలిస్టులు కానీ ఇట్లా కూడా వాళ్ళు నిలదొక్కుని చాలామంది మిగతా యూనివర్సిటీల్లో పనిచేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇప్పుడు స్థిరపడి ఉన్నారు. అదే దృష్టిలో ఇక్కడ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరొక మారి నేను చెప్తానంటే, మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి, అట్లాగే గుంటూరు, తర్వాత కృష్ణా, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి చాలామంది ఔత్సాహికులు అంటే యూత్లో వాళ్ళలో చాలా చక్కటి నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని వెలికితీయాలి, బయటికి తీసుకురావాలి. సశాస్త్రీయంగా వాళ్ళకి విద్యని ఇస్తే, ట్రైనింగ్ శిక్షణ పొందితే వాళ్ళు రేపు పొద్దున నిలదొక్కుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి మన ధర్మపీఠం టీవీ తరఫున నేను అందరినీ అభ్యర్థిస్తుంది ఏంటంటే, మిమ్మల్ని మీరు పెంచుకోవడం కోసం, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం కోసం ఈ చక్కటి అవకాశం. మిగతా శిక్షణాలయాలు కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పోలిస్తే అక్కడ 10 రూపాయలు ఫీజు ఉంటే ఇక్కడ 1 రూపాయి మాత్రమే. తక్కువ ఫీజు, తక్కువ శ్రమతో ఇక్కడ ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చారు, హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అన్ని రకాలుగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక ఆసక్తి గల విద్యార్థులందరూ కూడా ఈ కోర్సులో చేరవలసిందిగా కోరుతున్నాను. సార్, మరి ఈ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ తరపున మీరు ఒక అధ్యాపకులుగా కొనసాగుతున్నారు కదా, మరి అంటే ఎలాంటి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల్ని ఇక్కడ ఈ ఫైన్ ఆర్ట్స్ కోసం, ముఖ్యంగా థియేటర్ ఆర్ట్స్ కోసం ట్రైన్ చేయడానికి తీసుకురావడం జరిగింది? అందులో భాగంగా మీరు గతంలో ఎలాంటి విశ్వవిద్యాలయాల్లో కానీ, లేకపోతే ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించి ప్రాక్టికల్గా ఎలాంటి అనుభవాన్ని గడించారు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం? భవిష్యత్తు రంగస్థలంలో కానీ, లేకపోతే ఇండైరెక్ట్గా టీవీ సినిమా రంగాల్లో కానీ గత 43 సంవత్సరాలుగా జరుగుతుంది. నేను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా గత 33 సంవత్సరాలుగా చేస్తున్నాను. ప్రప్రథమంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్లో నేను అక్కడ మొదటి బ్యాచ్లో డిగ్రీ తీసుకున్నవాడిని, పీజీ డిగ్రీ. అంతకు ముందర నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను, పెయింటింగ్ డిగ్రీ. దానికి ముందర ఇంకో డిగ్రీ చేస్తున్నాను. ఇవి గడిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా జాయిన్ అయ్యాను. ఒక 10 సంవత్సరాలు అక్కడ చేశాను. చేసిన తర్వాత రూరల్ డెవలప్మెంట్లో కమ్యూనికేషన్ స్ట్రాటజిక్ స్పెషలిస్ట్గా 10 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఒక 12 సంవత్సరాలు అక్కడ అధ్యాపకులుగా ఇదే మీడియాలో చేసే థియేటర్ ఆర్ట్స్లో. ఆ పరంపర తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీన్ వైల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, తర్వాత వచ్చేసన్నో ఆంధ్ర యూనివర్సిటీ, ఇలాగూ చాలా యూనివర్సిటీలకి, ఈవెన్ మైసూరు యూనివర్సిటీ, మైసూరులో ఉన్నటువంటి గంగూబాయ్ హంగల్ హట్టంగల్ దాంట్లో, ఆ స్టేట్ యూనివర్సిటీకి దాంట్లో వర్క్ చేశాను. ఈ వర్క్ చేసినటువంటి అన్ని చోట్ల కూడా నేను కావాల్సినటువంటి అనుభవాన్ని సంతరించుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ రూపేణా వాళ్ళకు కావాల్సినటువంటి సిలబస్ తయారు చేయడంలో నేను అనుభవం సంపాదించుకున్నా. ప్రస్తుతం 9-10 యూనివర్సిటీలో బీఎస్ మెంబర్గా వర్క్ చేస్తున్నా. ఆయా ప్రాంతాలకు పోయి ఎగ్జామినేషన్స్ అవి కండక్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్ రూపొందించడం చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన ప్రాంతంలో ఇందాక చెప్పాను కదా, మన ప్రాంతంలో ఉండేటువంటి యువతకి ఉన్న నైపుణ్యాలు వెలికి తీసి వాళ్ళకి కావాల్సిన రీతిలో చేయటం కోసం ఇక్కడ కూడా సిలబస్ కావాల్సిన రీతిలో రూపొందించుకుంటున్నాను. దానికి కావాల్సిన దాంట్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు, లోకల్గా ఉండేటువంటి ఔత్సాహిక కళాకారులు కానీ, ఇదే రంగంలో రచనాపరంగా, దర్శకపరంగా, లేకపోతే కనుక నటనాపరంగా ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో సీనియర్స్, వాళ్ళని కూడా ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా పిలిపించడం, లెక్చర్ డెమాన్స్ట్రేషన్లు ఇప్పించడం, వాళ్ళకి విద్యార్థి కళాకారులతో కూడా వాళ్ళకి మమేకాలు ఏర్పాటు చేయడం,
తర్వాత ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తున్నాను. దానికి సంబంధించి బయట ప్రదర్శనలు ఇక్కడ చూడటం, వీళ్ళు చేయటం కూడా జరుగుతుంది ప్రస్తుతం. ఎన్నో విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు గతంలో ఉన్నటువంటి మన ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో, సెంట్రల్ యూనివర్సిటీల్లో పనిచేసిన అనుభవంతో ఇప్పుడు ప్రస్తుతం అనేక విశ్వవిద్యాలయాల్లో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ స్టడీస్గా పనిచేసి ఉండటం, పనిచేస్తూ కొనసాగటం ఎంతో ఆనందదాయకం. ఆ అనుభవం మన విద్యార్థులకి, నాగార్జున యూనివర్సిటీలోని విద్యార్థులకి ఎంతో ఉపయుక్తం కూడా. మరి అయితే మీరు తీసుకొచ్చినటువంటి ఈ కోర్స్ ఔత్సాహిక కళాకారుల కోసం ఏదైతే ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి మనము థియేటర్ ఆర్ట్స్కు, స్టోరీ రైటింగ్కి, మరి యాక్టింగ్కి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఇవన్నీ కూడా 24 క్రాఫ్ట్స్లో కొన్ని భాగాలు. మరి ఈ 24 క్రాఫ్ట్స్ సినిమాలో భాగమైనటువంటి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నట్టుంది. ఒక సినిమాని మేక్ చేయాలంటే ఈ రోజున మన తెలుగు ఇండస్ట్రీ 100 కోట్ల బడ్జెట్ దాటిపోతుంది. రాష్ట్ర బడ్జెట్లో ఇది ఎక్కువ భాగం ఉంటుందనేటువంటి కొన్ని విమర్శలు కూడా మనం చూస్తున్నాం. సాధారణ సినిమాలు ఈ రోజున థియేటర్లో ఆడేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్కి, ఆర్ట్స్కి కావాల్సినటువంటి టెక్నాలజీని మన విశ్వవిద్యాలయం ఏ మేరకు సమకూర్చుకుంది, విద్యార్థికి ఆ సాంకేతికతని మీరు ఏ మేరకు అందిస్తున్నారు? మంచి మాట అండి. ఇక్కడ మనం ప్రప్రథమంగా చూసుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థుల్ని తీర్చిదిద్ది బయటికి పంపించడం కన్నా కూడా విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని, ఒక నమ్మకాన్ని, మనోధైర్యాన్ని నింపి ఈ థియేటర్ ఆర్ట్స్ ఒకటి, సినిమా, టీవీ ఒకటి, ఇది ఏమేంటి, ఏ విధమైనటువంటి సులువులు, వెసులుబాట్లు ఉంటాయి, దానికి మనం సంసిద్ధత ఎలా తయారు చేసుకోవాలి, మనలో ఉన్న నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలి, దానికి బయట వాళ్ళకి కావాల్సినటువంటిది ఎలా మనము ఉపయోగపడాలి అన్న విషయాలన్నీ నేర్పేటట్టుగా, తర్వాత మీరు అన్నట్టుగా సాంకేతిక పరంగా ఏవైతే ఉన్నాయో ఇది ప్రారంభ దశ, ఒక సెమిస్టర్ అయింది. అప్పుడప్పుడు విశ్వవిద్యాలయానికి వీసీ గారు వచ్చేసి డిపార్ట్మెంట్కి వస్తున్నారు, చూస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు, మీటింగ్ చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటంటే మనకేం కావాలో చెప్తున్నాం. అవన్నీ ప్రారంభం జరుగుతుంది. మన న్యాక్ కూడా చక్కటి మనము కాంట్రిబ్యూట్ చేశాము. దానికి సంబంధించిన న్యాక్ సిబ్బంది కూడా చాలా చక్కటి దాన్ని సందర్శన చేసి వివరాలు ఇచ్చేసి ప్రోత్సహించడం కోసం కొన్ని రికమెండేషన్స్ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అయితే మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, విద్యార్థి కళాకారులు వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వెరీ గుడ్. లేని దాని గురించి పాకులాడకుండా ఉన్న దాంట్లో ఎంత చేయాలో అంత చేసుకెళ్తున్నాం. అయితే మనకు కొన్ని టైఅప్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మనకి ఎంఓయూలు ఉన్నాయి. అలాగే బయట కొన్ని నాట్కో లాంటి సంస్థలకు సంబంధించిన విద్యా సంస్థలతో మనకి ఎంఓయూ ఉంది. బయట కొన్ని దాన్ని ఏమంటారు సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏవి నాటకరంగ సంస్థలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అప్పుడప్పుడు వస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, వేరే శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్ వచ్చి వెళ్ళారు. ఇట్లాంటి వాళ్ళని మనం వస్తున్న వాళ్ళని మనం ఇక్కడికి ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఇన్వైట్ చేసుకున్న తర్వాత వాళ్ళ అనుభవాలు చూసుకుంటూ మన వాళ్ళకు కూడా ఎవరన్నా మంచి టాలెంట్ ఉంటే తప్పకుండా ప్రోత్సాహం చేస్తూనే ఉంటున్నారు. అదొకటి జరుగుతుంది. రెండోది, రీసెంట్గా ఎఫ్డీసీ వాళ్ళతో మనం మాట్లాడే దాని ప్రకారం ఏంటంటే, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో ఈ టీవీ సినిమాకి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ కానీ, వాళ్ళు ఎప్పుడైనా సినిమా షూటింగ్ చేస్తుంటే మన వాళ్ళకి ఫీల్డ్ స్టడీకి పోయి అక్కడ అబ్జర్వేషన్ చేయటం కానీ అవి ఉన్నాయి. కనుక ఏంటంటే డైరెక్ట్గా మన కెమెరాలు కానీ, ఎడిటింగ్ టేబుల్ కానీ, లేకపోతే కనుక మిగతా డబ్బింగ్ కానీ అన్నీ లేకపోయినా సరే అక్కడికి పోయి కొంత తెలుసుకునే అవకాశం ఉంది ప్రారంభ దశ. కనుక రానున్న 2-3 సెమిస్టర్లో ఇప్పుడు జరిగే దాంట్లో కొంతమంది కెమెరాలు అవసరము. దానికి అడిగాము వీసీ గారు, తప్పకుండా దానికి సంబంధించింది తక్కువ దీంట్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఏం చేయాలో ప్లానింగ్ అన్నారు. దానికి వర్క్ చేస్తున్నాం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో మీరు డైరెక్ట్గా టైఅప్ పెట్టుకొని అక్కడ జరిగేటువంటి సినిమాలు, వాటికి షూటింగ్, అలాగే ఎడిటింగ్, డబ్బింగ్, ఇలాంటి తదితర అంశాలను మీరు పిల్లల్ని ట్రైనింగ్ పంపించడం ద్వారా ఆ తర్ఫీదుని వాళ్ళకి నేరుగా ఇమ్మర్స్మెంట్ వాళ్ళతో మమేకం అవుతారు. అక్కడ వాళ్ళతో మమేకం అయిపోయి ఆ డైరెక్షన్ వింగ్ ఎలా వర్క్ చేస్తుంది, రైటర్స్ వింగ్ ఎలా వర్క్ చేస్తుంది, అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఆర్టిస్ట్కి ఉండే సంబంధ బాంధవ్యాలు ఏంటి, ఎలా స్టోరీ బోర్డు ఉంటుంది, ఎలా టేక్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ రిహార్సల్స్ ఎలా జరుగుతాయి, ఆ ప్రాక్టికల్ వర్క్లో మనం దాంట్లో ఒదిగ్గా ఉండాలి, అబ్జర్వేషన్స్ అవన్నీ తీసుకొచ్చి రికార్డు సబ్మిట్ చేయడం అన్నీ ఉంటాయండి. ఫస్ట్ సెమిస్టర్లో అవన్నీ కొంతవరకు వాళ్ళు చేశారు, రికార్డింగ్ చేశారు. కంపల్సరీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి నేను బాగా నమ్మకంతో ఉన్నాను. విద్యార్థి కళాకారుడికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ప్రారంభం కాబట్టి ఇప్పటికి వెంబడే దొరకవు కానీ మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఓకే, భూషణం గారు, 2023-24 సంవత్సరానికి అడ్మిషన్స్ జరిగినాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా
ఒక కోర్సు నడపడానికి కావాల్సినంత మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రవేశాలని మీరు తీసుకున్నారు. సో ఒక పీజీ కోర్సుని, అలాగే అవసరమైతే 10th పాస్ అయిన వారికి డిప్లొమా కోర్సులను కూడా మేము అందించడానికి సాయంత్రం వేళల్లో ఇట్లాంటి అందిస్తున్నామని చెప్తున్నారు. మరి 2024-25 సంవత్సరానికి సంబంధించి 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? విద్యార్థులు దీన్ని దరఖాస్తు చేసుకొని ఈ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఫైన్ ఆర్ట్స్లోకి ప్రవేశం పొందాలంటే మరి వారు ఏం చేయాలి? విశ్వవిద్యాలయం వారు 2-3 దఫాలుగా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రముఖమైనటువంటి అన్ని వార్తాపత్రికల్లో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అడ్మిషన్ నోటిఫికేషను. ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. రెండవది, చేరడం కోసం ఎనీ డిగ్రీ అని చెప్పాను. చిన్నపాటి అనుభవం ఉంటే చాలు, దాంతోపాటు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత దేర్ విల్ బి ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ వాళ్ళని టెస్ట్ చేయడం కోసం, దాంట్లో పాస్ అయిన వాళ్ళకి మౌఖిక పరీక్షతో పాటు అడ్మిషన్ టెస్ట్ ఇది అయిపోతుంది. అడ్మిషన్స్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇంకో 15-20 రోజుల్లో వాళ్ళు వచ్చి చేరతారు. దాని ప్రకారం కార్యక్రమం ముందుకు వెళ్తుంది. మా ధర్మపీఠం టీవీ తరపున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.